క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మన మధ్యలోనికి మనం ఎదురు చూస్తున్నటువంటి మరి అతిథులు రవిశేఖర్ గారు మన మధ్యలోనికి రానున్నారు. అయ్యగారు మంచి వాక్యం చెబుతారు, మీ అందరికి తెలిసిందే. మరి అయ్యగారి స్నేహితులు కూడా వచ్చున్నారు. మరి అయ్యగారిని వేదిక మీదకి రావాల్సింది మనం చేస్తున్నాను. కుర్చీ వస్తున్నారు అయ్యగారు. సరే, ఒక కుర్చీ వేసి అయ్యగారిని పైన కూర్చోబెట్టండి. అయ్యగారు వచ్చే లోపల ఒక కుర్చీ వేయండి అయ్యగారికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మరి మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఈ యొక్క సమయంలో అయ్యగారు పైకి రండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం. చాలండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యంలో బర్తులోమయి అనబడినటువంటి వాడు ఒక త్రోవ ప్రక్కన కూర్చోనుండి భిక్షం అడుక్కునేవాడు. వాడి యొక్క జీవితమే అడుక్కునే జీవితం, వాడి బ్రతికే అడుక్కునే జీవితం. వాడి జీవితం అంతా కూడా భిక్షం అడుక్కునే జీవితమే. ఒక త్రోవ ప్రక్కన కూర్చుండి, అదే 46వ వచనంలో ఉంది, త్రోవ ప్రక్కన కూర్చుండెను అనేది. అయితే త్రోవ ప్రక్కన కూర్చొని ఉండే వాడి యొక్క స్థితి ఎలా ఉంటుంది? ఎంత డబ్బులు వేసినా కూడా వాడు పెద్ద ఆనందమే ఉండదు. వాడి బ్రతుకంతా కూడా విచారంతోనే గడుపుతూ ఉంటాడు. నెత్తిన నీడ లేదు, కూర్చునేదానికి స్థలం లేదు, నా బ్రతుకే ఇంతేనని. చాలా మంది యొక్క జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు అలసిపోయి సమస్యలతో పోరాడి, సమస్యలతో తీస్తున్నావు కదా, సమస్యలతో పోరాడుతూ వాటిలో నుండి బయటికి రాలేక సహాయం కొరకు ఎదురు చూస్తూ మరి ఇక నా స్థితి ఇంతే అనుకుంటారు చాలామంది. మన స్థితి అంతే కాదు అనేదానికి దేవుడు చాలా ఉదాహరణలు మనకి పెట్టి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో కనుక మనం కానీ చూసినట్లయితే, అబ్రహాముకి గర్భఫలం లేదు, శారాకు అబ్రహాంకి గర్భఫలం లేనటువంటి వాళ్ళని దేవుడు అలాగనే వదిలేయలేదండి, వాళ్ళని పండింపజేశాడు. అదే రీతిగా దేవుని యొక్క వాక్యాలు ఇంకా మనం చెప్పుకుంటా పోతే, అన్నదమ్ముల ద్వారా గోతిలో వేయబడినటువంటి యోసేపుని దేవుడు గోతిలోనే వదిలిపెట్టలేదు. నీ గతి గోతేరా, గోతే ఇక నీ గతి అని అన్నదమ్ముళ్ళు అనుకొని ఉండొచ్చు, కానీ దేవుడు గోతిలోనే వదిలేయలేదు. వాళ్ళు ఇష్మాయేలీలకు అమ్ముకున్నారు, అది వేరే విషయం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ నుండి ఒక సమస్య తప్పించుకుంటే పోతిఫర్ భార్య ద్వారా చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాలే నా బ్రతుకు అనుకోలేదు యోసేపు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నేను విశ్వసించాడు ఆయన. మోషే యొక్క జీవితంలో కూడా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఇక నా బ్రతుకు అరణ్యమేని అనుకున్నాడు. స్వజనుల ద్వారా ఎక్కడ పట్టబడతాడో, ఎక్కడ ఫరోకు అప్పగింపబడతాడో, ఫరో ద్వారా ఎక్కడ చంపబడతాడో అని మోషే పారిపోయాడు మిద్యానికి. ఇక నా బ్రతుకు అరణ్యమేని అనుకొని ఉండొచ్చు ఆయన. 40 సంవత్సరాలు అయిపోయింది, దేవుడు అరణ్యంలోనే వదిలిపెట్టలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూసినట్లయితే, మరి షాద్రాక్, మేషక్, అబేద్నెగోలను ఎత్తి అగ్నిగుండంలో వేయించేశాడు నెబుకద్నెజర్ రాజు. అయిపోయింది మా పని, అగ్నిగుండమేననే వాళ్ళు అనుకోలేదు. మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా మా దేవుణ్ణే మేము మహింపరుస్తాం, స్తుతిస్తామని అన్నారు. ఈ రీతిగా దేవుని యొక్క వాక్యంలో ఎంతో మంది మనకి ఉదాహరణలుగా మనకు కనపడుతున్నారు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, నిన్ను పడిన స్థలంలోనే దేవుడు వదిలిపెట్టడు. నువ్వు పడిన స్థలంలోనే ఉండవు. నువ్వు పడిన స్థలంలో నుండి నువ్వు లెయ్యాలి అని అంటే నువ్వు దేవుని వైపు చూడు. నిన్ను లేవనెత్తగలిగేవాడు ఆయన. భర్తిమై అనబడినటువంటి ఇతను యేసు ప్రభు వారు ఆ మార్గాన్ని వెళ్తున్నారని ఎరిగి కేకలు వేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాని కేకలు ఎలాంటి కేకలంటే, వాడు బాగా అవ్వాలన్నటువంటి ఆశ. 47 వచనాలు అంటున్నాడు, ఆయన నజరేయుడైనటువంటి యేసు ఈ మార్గాన్ని వెళ్తున్నాడని విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయి మొదలుపెట్టిన అంటున్నాడు. ఈరోజు స్టార్ట్ చేయి. నిన్ను కరుణించగలిగే దేవుడు నీ ప్రక్కనే వెళ్తున్నాడు ఆయన. నిన్ను కరుణించగలిగే దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు ఆయన. నిన్ను లేవనెత్తగలిగే దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు ఆయన. ఇవన్నీ తొంగలో దొక్కి రాత్రంతా నిద్రపోకుండా దిగులు పడి వేదన పడి నలిగి నజ్జైపోయి దైవ సన్నిధానంలో కూర్చొని దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి బిడ్డ, ఈ యూట్యూబ్లో వాక్యం వింటున్నటువంటి బిడ్డ, యేసు నీ ప్రక్కనే ఉన్నాడు. ఎందుకున్నాడంటే నీవు ఆయనను పిలిస్తే ఆయన నిన్ను లేవనెత్తడానికి నీ ప్రక్కనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది బర్తిలోమి అనబడినటువంటి ఈ గురుడివాడు కేకలేస్తున్నాడు, అయ్యా యేసు నన్ను కరుణించుమయ్య అని కేకలు వేశాడు. ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ ఎగతాళి చేశారు, వాడిని ఊరకొండమని గద్దించారు, అది వేరే విషయం. అయితే వాని కేకలు యేసయ్య చెవులో పడ్డాయి. యేసు ప్రభు అంటున్నాడు, వాడిని తీసుకొని రండి ఇక్కడికి. యేసయ్య నిన్ను రమ్మంటున్నాడు రా అనగానే వాడు దిగ్గున లేచి, వాడు చేసిన పని ఏందో తెలుసా? వాడు పైన ఉన్నటువంటి బట్ట ఇసిరి పారేశాడు. వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాను. ఈ రోత బట్ట ఇక నాకు అవసరం లేదు. ఆ దేశంలో అడుక్కునే వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి బట్టలు ఉంటాయి. ఆ బట్టలు చూడగానే వీడు భిక్షకుడు అని గుర్తుపట్టేదాని కొరకు ఆ బట్టను ఇసిరి పారేశాడు. దిగ్గుని లేసి యేసయ్య దగ్గరికి వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు 51వ వచనంలో అని అడుగుతున్నాడు, నేను నీకేమి చేయకూరుచున్నావని వాడిని అడుగగా, నేను నీకేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు, ఎందుకు ఈ కేకలేస్తున్నావు, ఎందుకు ఈ గందరగోళం అని అన్నాడు. అయ్యా నాకు దృష్టి కలుగు చేయ్యా. యేసు ప్రభుకు తెలీదా? గమనించండి, ఆ గుడ్డివానికి ఏమి అవసరమో అనేది యేసు ప్రభుకి తెలీదా? తెలుసు. నీకేం అవసరం అన్నది ఆయనకి తెలుసు. నువ్వెక్కడ బంధింపబడ్డావో, ఏ బంధకాలలో నుండి నువ్వు బయటికి రావాలి, ఆ బంధకాలు తెంపబడాలనేది ఆయనకి తెలుసు. కానీ కొన్ని సందర్భాలలో నీ నోటిలో నుండి ఏమొస్తుందో అని ఆయన ఎదురు చూస్తాడండి. నీ నోటిలో నుండి వచ్చే మాట కొరకు ఆయన ఎదురు చూసే దేవుడు. నీ నోటిలో నుండి వచ్చే మాట. ఇప్పుడు అంటున్నాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయన తాను. అందుకే యేసు నీ వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచనని చెప్పి వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ విషయంలో సమస్తాన్ని చేయగలిగే యేసు నీ ప్రక్కనే ఉన్నాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో చూస్తే శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక కుంటివాడు భిక్షమడుక్కుంటున్నాడు. పేతురు యోహాను వాళ్ళు దగదగమంటున్నటువంటి ఆ యొక్క అంగీలను, వారి యొక్క వస్త్రాలను చూసి వీడు అనుకున్నాడు, బా వీళ్ళ దగ్గర నాకేదో దొరుకుతుంది. వాళ్ళు అన్నారు, హే పిచ్చోడా, మా దగ్గర వెండి బంగారాలు ఏం లేవు, నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అని అన్నారు. అంతే. కుడి చేయి పట్టుకోగానే వాడి పాదాలు శీల మండలాలన్నీ కూడా సర్దుకొని వాడు దిగ్గుని లేచి నడిచెను. హల్లెలూయా, హల్లెలూయా. పాద మండలాలు నరాలు పట్టకపోయినాయి, లేయలేక. పట్టకపోయినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఇక లేయలేరు ఈ పరిస్థితుల్లో నుండి. ఈ గుడిసే దిక్కు, ఇక ఇల్లే దిక్కు, ఇంకింతే నా పరిస్థితి అని నువ్వు అనుకుంటున్నావేమో.
పడిన స్థలంలో నుండి దేవుడు నేను లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. వేటకాని ఊరిలో నుండి నీ ప్రాణాన్ని రక్షించిన దేవుడు, కరోనాలు, జబ్బులలో, వ్యాధులలో, దిగులు, విచారాలు, నేను చస్తే బాగుండు అనుకున్న సందర్భాలలో నీకు ధైర్యాన్ని ఇచ్చి నిన్ను కాపాడిన దేవుడు పడిన స్థితిలోనే నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను లేవనెత్తుతాడు. నీ ద్వారా తన నామానికి మహిమని తెచ్చుకునే దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.